హలో ఎవ్రీవన్, మంచి పుల్లటి మామిడికాయలతో మళ్ళీ మామిడికాయ పచ్చడి అయితే పట్టేశాను. మేబీ ఇంక ఇదే ఫైనల్ అనుకుంటున్నాను. మామిడికాయ పచ్చడి ఇంకా పట్టడము చాలా టేస్టీగా కుదిరింది. పూసగా వచ్చిందనమాట. ఏదో పేస్ట్లా గ్రేవీలా అయిపోకుండా చాలా చాలా బాగుంది. అసలు కమ్మటి వాసన వస్తుంది మిక్స్ చేస్తుంటేనే. అండ్ ఇంతకు ముందు రోజుల్లో లాగా ఎవరు సంవత్సరాల తరబడి పచ్చళ్ళు స్టోర్ చేసుకోవట్లేదు. ఒక 6 మంత్స్కి లేదా 3 మంత్స్కి మాత్రమే పెట్టుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మంచిగా కొత్త పచ్చడిని ఎంజాయ్ చేద్దాము అన్నట్టు. సో మేము కూడా మాకు మా అత్తగారికి అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. చాలా మంచిగా కుదిరింది మామిడికాయ పచ్చడి. మామిడికాయల ముక్కలు కూడా మంచిగా కుదిరాయి. మంచి పుల్లటి మామిడికాయలు సెలెక్ట్ చేసుకొని అయితే పచ్చడి పట్టేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ అదే మామిడికాయ పచ్చడి కలిపిన గిన్నెలో కలుపుకొని తినడం అనేది ట్రెడిషన్ కదా మామిడికాయ పచ్చడి చేసినప్పుడు. సో కలుపుకొని అయితే తినేసాము. ఇవాళకి ఇట్లా గడిచిపోయింది అనమాట.